రిషి 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 ఇన్స్టిట్యూట్ మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు రిషి. యూఆర్ అ హీరో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ రిషి. నా సంగతి సరే, నీ ఇంటర్వ్యూ ఏంది? ఇన్ఫోసిస్లో ఆఫర్ వచ్చింది, రిజెక్ట్ చేశా. ఎందుకు? నువ్వు యుఎస్ వెళ్ళిపోతే నేను కూడా నీతో రావాలి కదా. వచ్చి పెళ్లి చేసుకుంటాం. విల్ బై ఎ నైస్ హౌస్ దేర్. నువ్వు, నేను, మన పిల్లలు. ఇట్స్ మై డ్రీమ్ రిషి. నీకు ఇంకా అర్థం కావట్లేదు పూజ. నేను ఇంకా ఏం సాధించలేదు. అక్కడికి వెళ్ళి సాధించాల్సింది చాలా ఉంది. యా రిషి, నేను కూడా నీతో ఉంటాను కదా. ఐ విల్ సపోర్ట్ యూ. ఇవన్నీ మాటలోకే బాగుంటాయి పూజ, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. నేను ఇన్ని సంవత్సరాలు పరిగెత్తింది ఈ రోజు కోసమే. అక్కడికి వెళ్ళాక ఈ బాధ్యతలన్నీ నాకు అడ్డు రాకూడదు. అంటే నేను నీకు అడ్డుపడతానని అనుకుంటున్నావా? అడ్డు కాదు, బరువు. ఇక్కడ బరువు అయితే ఇది పనిచేయదు. నేను నీకు బరువు అవుతానని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఎంతకాలం వెయిట్ చేయమంటావు? 1 year, 2 years, 3 years? నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రిషి? లెట్స్ మూవ్ ఆన్ పూజ. ఇది ఇక్కడే ఆపేద్దాం. నా లైఫ్లో నేను కోరుకునేది వేరు, నీ లైఫ్లో నువ్వు కోరుకునేది వేరు. మన ఇద్దరం కలిస్తే ఆ రిలేషన్షిప్లోనే లైఫ్ ఉండదు. ఇది ఇక్కడే ఆపేయటం మన ఇద్దరికీ మంచిది. ఎంత సింపుల్గా చెప్పేశావు రిషి. నువ్వు నాకు అర్థమయ్యావనుకున్నా, అసలు అర్థం అవ్వలేదు. ఎరా, పూజతో రిలేషన్షిప్ వద్దనుకున్నావంట, నిజమేనా? ఆ టాపిక్ వదిలి. అంటే పూజనంత ఈజీగా మర్చిపోతావా? ఆ రిలేషన్షిప్ మా ఇద్దరికి అంత మంచిది కాదు, వదిలి. పూజను మర్చిపోతావా? మర్చిపోతానరా? ఎన్నాళ్ళు నువ్వేదో స్పెషల్ అనుకున్నాను రా. తప్పు నాదే. నువ్వు అందరిలాంటి వాడివే. వాడుకుని వదిలేసే రకం. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇదేనా? Hope you got the last semester timetable. Rapid into exams. All the best to everyone. రే రిషి, సారీ రా. ఏదో ఒకటి మాట్లాడరా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మా కాలేజీలో లాస్ట్ ఎగ్జామ్. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ హెస్ బీన్ స్టోలన్. కే రిషి కుమార్. రిషి? ఏంటిది రిషి? అన్ని సెమిస్టర్ స్టాప్ చేస్తావంటే నేనేదో అనుకున్నాను. సో దిస్ ఇస్ యువర్ సీక్రెటా? సార్, ఇది నేను చేసిన పని కాదని మీకు తెలుసు. తెలియాల్సింది నాకు కాదు, పోలీసులకి. దేర్ ఇస్ నో వే యూ గోనా గెట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ రిషి.
ఇది నీ టర్మినాలజీలో చెప్పాలంటే నీ కెరియర్ కి ఫుల్ స్టాప్. గో అవుట్ అండ్ వెయిట్, విల్ కాల్ యూ. ఏంటి సార్ ఇది? ఇస్ దిస్ అ జోక్? రిషి పేపర్ కొట్టేశాడని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు రిషిని ఏం చేయదలుచుకున్నారు సార్? రస్టికేట్ చేయడమే. రస్టికేటా? ఎస్. రిషిని ఇన్స్టిట్యూట్ నుంచి తీసేస్తారా సార్? రిషి ఇక్కడ నుండి పాస్ అవుట్ అయ్యి వెళ్తే ఈ ఇన్స్టిట్యూట్ ఇచ్చే డిగ్రీ మీద రిషి పేరు ఉండడం కాదు సార్. రిషి వల్ల ఇన్స్టిట్యూట్ కి పేరు వస్తుంది. సార్ మీ ఇమోషన్ మాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఇమోషన్ కంటే ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్. అన్ని ఎవిడెన్సెస్ తనకి అగేన్స్ట్ గా ఉన్నాయి. ఏంట్రా రిషి, లాకర్కి దొరికిందా? ఏదో పీకుతాను, ఎక్కడికో వెళ్తాను, ఏదో చేసేస్తాను అన్నావు కదరా. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఇలాగే మిగిలిపోతావు. ఈ భయం ఉందిగా, ఇలాగే మెయింటైన్ చేయి. ఓ ఐ థింక్ యువర్ రైట్ సార్. ఇది రిషి చేసిన పని అయి ఉండదు. ఏమైంది? ఈ కేసులో మాకు ఇంకో స్ట్రాంగ్ లీడ్ దొరికింది. ఇది డెఫినెట్ గా రిషి చేసిన పని కాదు. తను వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. I knew it, sir. I knew it. రిషి, you're free to go now. ఇక నేను ఎవ్వరూ ఆపలేరు. వెళ్ళు. రిషి, నేను హుసేన్ బోల్ట్ని చూసేశాను. ఇప్పుడు నిన్ను చూడాలనుకుంటున్నాను. పరిగెత్తడం ఆపకు. జస్ట్ గో. మా మా రారా, బాగున్నావా? నాకేంటమ్మా, ఎప్పుడు బాగానే ఉంటాను. ఈడొస్తేనే నువ్వు కనిపిస్తావా? అదే మా ఇంకో 2 రోజులు యూఎస్కి బయలుదేరుతున్నాను. రిషి, మీ నాన్నకి చెప్పరా. వెళ్ళొస్తాను. జాగ్రత్త. Hi guys, this is Rishi Kumar. He's going to head your team. He's Richard. హాయ్. That's Nidhi. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. యువర్ ప్రాజెక్ట్ ఇస్ డన్. యూ కెన్ గో అహెడ్. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టడానికి అందరూ పోటీ పడుతుంటే మన తెలుగు వాడైన రిషి కుమార్ దాన్ని సాధ్యం చేశాడు. మరో 2 రోజుల్లో న్యూయార్క్ లో దీన్ని ఆవిష్కరించబోతున్నారు. Hey Rishi, సార్. good luck for your big day. We're eagerly looking forward to it. థ్యాంక్ యూ సార్. రిషి, కొన్ని కీ పాయింట్స్ కావాలని అడిగావు కదా. యుల్ బి కాల్డ్ ఇన్ అరౌండ్ 5 minutes. రేకన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైందిరా? అర్జెంటుగా ఇండియాకి రావాలరా. ఏమైంది? మీ నాన్న చనిపోయారా.
రాత్రి నిద్రలోనే అంతా అయిపోయిందా. అమ్మ ఎలా ఉంది? నువ్వు తొందరగా ఇండియాకి వచ్చేరా. AI till now has been an intellectual language. From now it will be a common language. It can even integrate your lives like you can see it on the screen. Your personal computers and your mobile phones are going to talk back to you in a way you can't even imagine. From your basic holiday planning to the most complex defense analytics. This artificial intelligence integrated with human intelligence is the future. And that future is now! రిషి, నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చినా మీ నాన్నకి ఇది ఇమ్మన్నారు. కానీ నువ్వు ఇలా వస్తావని అని అనుకుని ఉండరు. రిషి, ఈ మధ్య నేను చాలా మిస్ అవుతున్నాను రా. ఎందుకో తెలీదు, మన మధ్య మాటలు లేనంత దూరం పెరిగిపోయింది. దానికి కారణం నేనే అనుకుంటా. నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఒక ఫెయిలియర్ లానే చూసావు, కానీ నాకెప్పుడు నేను ఫెయిలియర్ అనిపించలేదురా. అది నీ వల్లే. ఎందుకంటే నా వల్లే నీలో గెలవాలనే కసి పెరిగింది, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఐఎమ్ నాట్ అ ఫెయిలియర్, ఐఎమ్ అ సక్సెస్ఫుల్ ఫెయిలియర్. నాకు తెలుసు నువ్వు ఏదైనా అనుకుంటే సాధిస్తావని. అందుకే అందరు తండ్రిలా నేను చేయలేకపోయింది నువ్వు చేస్తావని ఫోర్స్ చేశాను. వీలైతే నన్ను క్షమించరా. నిన్ను చాలా మిస్ అవుతున్నాను రిషి. చిన్న చిన్న విషయాలు గుర్తుకొస్తున్నాయి. నీకు గుర్తుందా చిన్నప్పుడు నేను పార్క్కి వాకింగ్ తీసుకెళ్లేవాడిని? ఈసారి వచ్చినప్పుడు నన్ను ఒకసారి తీసుకెళ్ళవా? నీతో చాలా మాట్లాడాలనుంది. మీ నాన్నకి నువ్వంటే పిచ్చిరా, కానీ ఎందుకో మీ ఇద్దరి మధ్య మాటలుండేవి కావు. ఈరోజు మీ నాన్నగారు ఉంటుంటే చాలా సంతోషించుండేవారు రిషి. హీ వుడ్ హావ్ బీన్ ద ప్రౌడెస్ట్ ఫాదర్ ఎవర్. అవును సార్, ఇదంతా చూడటానికి ఆయన లేరు.
ఐ జస్ట్ మిస్ హిమ్ టుడే. ఊరుకో కాక, ఆయన అనుకున్నానికన్నా ఎక్కువనే సాయించను నువ్వు. ఈ రోజు డల్ ఉండొద్దు, గెలిచినావు కాక నువ్వు. కాక ఓ సెల్ఫీ ఇస్తావా? నువ్వు నా ఫ్రెండ్ అంటే ఒక్క పొరుగు నమ్మతలేదు. దా కాక, అసలు ఈ సెల్ఫీతో దునియా మొత్తం దున్నేస్తా. స్మైల్ కాక ప్లీజ్. ఒకే దగ్గర పూజ ఎలా ఉంది సార్? పూజ, యా షీఈస్ డూయింగ్ గుడ్. హైదరాబాద్ లో టాప్ గేమింగ్ కంపెనీలో షీఈస్ ద టీమ్ లీడర్. మాతో వస్తావా అని అడిగాను. నీకు తెలుసుగా రిషి, ఆన్సర్ ఏమై ఉంటుందో. అవును రిషి, అసలు రవి ఏమైపోయాడు? ఇట్ వాజ్ అ బ్యాడ్ పార్టిషన్ కదరా, అనుకుంటాడు. ఆ తర్వాత వాడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాడితో ఎప్పుడు మాట్లాడలేదు. రవి గురించి ఫస్ట్ టైం నువ్వు చెప్తుంటేనే విన్నాను రిషి. వీళ్ళందరి కాంటాక్ట్స్ నాకు ఇచ్చింది ప్రొఫెసర్ గారే, బట్ రవి గురించి మాత్రం నాకెప్పుడు చెప్పలేదు. సార్, మా అందరిలో రిషికి బెస్ట్ ఫ్రెండ్ రవి కదా సార్. అలాంటిది రవి గురించి చెప్పకపోవడం ఏంటి? అంటే రవి నాతో కాంటాక్ట్ లో లేడు, అందుకని మిస్ అయ్యానేమో. అవును, నువ్వు ఉండేది ఎక్కడన్నావు? వర్జీనియా సార్. విల్ మీట్ దట్. ఐ విల్ మీట్ యూ. రిషి, 18th సెంచరీ వైన్ అయ్యా. ఇలాంటి వైన్ తాగాలంటే చాలా అదృష్టం ఉండాలని మా ఫ్రెండ్ అంటుండేవాడు. ఇవాళ నీ వల్ల కలిగింది. రవికి ఏమైంది సార్? రవికి ఏమైంది? రవికేం కాలేదు, ఏం కాలేదు. సార్ రవికి ఏమైంది? ఇప్పుడు వాడి గురించి ఎందుకు రిషి? సార్ రవికి ఏమైంది? రవి గాట్ రస్టిగేటెడ్ రిషి. ఏంటి సార్? ఇన్స్టిట్యూట్ లోని లాస్ట్ డే. రవి కెరీర్ కూడా అదే లాస్ట్ డే రిషి. వాడిని అదే రోజు ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు. ఎందుకు సార్? ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసావని నీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి బయటపడ్డావని అనుకున్నావు. కానీ ఆ రోజు రవి వల్లే బయటపడ్డావని ఆ తర్వాతే తెలిసింది నాకు. ఆ పేపర్ దొంగతనం చేసింది తనేనని రవి వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. వాడెందుకు సార్ అలా చేశాడు? అదే నేను వాడిని అడిగాను రిషి. సార్, వాడు రిషి సార్. వాడిని ఆపేయాలని చూస్తున్నారు. వాడు ఆగకూడదు సార్. వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్. నాదేముంది సార్, గుంపులో గోవిందంగాడిని, అందరిలో ఒకడిని. కానీ రిషి ఒక్కడే సార్. తను వేరే. వాడెక్కడో ఉండాలి, ఉంటాడు కూడా. నువ్వు రవిని ఎంతగా ఇన్స్పైర్ చేసావో నాకు అప్పుడు అర్థమైంది రిషి. వాడి దృష్టిలో నువ్వు ఒక సూపర్ మ్యాన్. నీ వరకు వచ్చేసరికి వాడి కెరీర్ని కూడా లెక్క చేయలేదు. కానీ వాడి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ నాన్న మాత్రం వాడిలా ఆలోచించలేకపోయాడు. రవి రెస్టికేట్ అయిన విషయం తెలియగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నిన్ను వాడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకుని ఉండరు రిషి. ఒకడు హెల్ప్ తీసుకోవడం నీకు ఇష్టం లేదని వాడికి తెలుసు. అందుకే ఈ విషయం నీకెప్పటికీ తెలియకూడదని నా చేత ఒట్టించుకున్నాడు. వాడు ఇదంతా చేసింది నీ గెలుపు కోసమే రిషి. ఈరోజు నువ్వు గెలిచావు, వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. సక్సెస్ కే ఒక డెఫినేషన్ లా మారిపోయావు. You did it. You did it, రిషి. నాకు మాత్రం అలా అనిపించట్లేదు సార్. రిషి, తిన్నావా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? తిరగనిది
అడిగినది ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా వాడికి ఏ ప్రశ్న నా దగ్గర జవాబు లేదు. సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా నిన్ను గెలిపించిన ఓ జీవితంలో గెలవడం అంటే చిరునవ్వే సంపాదించడమేనా? వెనుకేదనేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా ఏమైందిరా రిషి? కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నూనెలా లేవు. ఏమైందిరా? నేను గెలిచానమ్మా. అదేంట్రా, ఇదేగా నువ్వు కోరుకున్నది. దీనికోసమే కదా కష్టపడ్డావు. నువ్వు అనుకున్నది సాధించావు కదరా. ఇన్ని రోజులు నేను అదే అనుకున్నానమ్మా. రవి నా ఫ్రెండ్ అమ్మాడు, వాళ్ళ లైఫ్ నాకు ఇచ్చాడు. ఈరోజు వాడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదమ్మా. నేను మాత్రం ఇదిగో ఇలా ఇక్కడ ఉన్నాను. నేనే తన ప్రపంచం అనుకున్న పూజని జస్ట్ అలా వదిలేసి వచ్చాను. బతికొండగా నాతో కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను కదమ్మా. ఏంటమ్మా నేను గెలిచింది? ఏంటి నేను సాధించింది? రిషి, ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. రిషి, నువ్వు చెప్పినట్టు వి కాల్ ఫర్ ఎ బోర్డ్ మీటింగ్. ప్లీజ్. వెల్, ఐఎమ్ గోయింగ్ ఆన్ అ లీవ్. A CEO taking a leave? We're on a surge. At this point of time, we all think this isn't the right decision. Next 6 months ki your schedule is fixed, Rishi. Sir, you should have let us know in advance. I think I am the CEO of this company. I am the CEO. And I take calls here. No questions asked, no answers given. I'm going on a leave. I'm off to India. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన ఆరిజిన్ కి సీఈఓగా నియమితులైన తర్వాత రిషి కుమార్ మొదటిసారిగా ఇండియాకి వస్తున్నారు. రీజన్ బిహైండ్ హిస్ సడన్ విజిట్ ఇస్ స్టిల్ అన్నోన్. రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు. అదేంటన్నా అలా చెప్పావు? తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియక చెప్తే బ్రేకింగ్ న్యూస్. 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చాడని చెప్తాం. ఒకవేళ పెట్టాడనుకో ముందుగా మనమే చెప్పామని చెప్తాం. పెట్టలేదనుకో ఎందుకు పెట్టలేదని మనమే అతని మీద ఒక ఆర్టికల్ వేస్తాం. మనల్ని అడిగేవాడు ఎవడరా? వీఆర్ సిన్సియర్ ఇక్కడ. పూజా, పూజా, ఎక్కడున్నావే? నీ ఎక్స్ లవర్ ఇండియాకి వస్తున్నాడు. ఇలాంటి చెత్త న్యూస్ చూడకు, చూసినా నాకు చెప్పకు. కన్నా, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. This is Ramakrishna. He'll be assisting you here, sir. సార్ సడన్ గా ఇండియాకి రావడానికి కారణం ఏంటి సార్? మీరు 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కదా ఇండియా వచ్చారు. ప్లీజ్ Please. చెప్పండి సార్. ఇది నా పర్సనల్ ట్రిప్ మాత్రమే. There's nothing official about it. సార్, మీ మీటింగ్స్ అన్నిటి కోసం పార్క్ ఐతులో ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేశాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి. నీకు పిన్ పంపించాను చూడు. సార్ ఇదేదో రాంగ్ పిన్ పంపించినట్టున్నారు సార్. గోదావరి జిల్లా రామవరం ఉంటుంది. అక్కడికే వెళ్ళాలి. ఓకే సార్.
సార్ మీరు అడిగిన రవి ఆ టెంట్లో ఉన్నాడంట. రవి రే రిషి